సో మీరు ఏలూరు ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సో మీకు అక్కడ గెలవడానికి ఏమేమి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు? మీ మెయిన్ ఫ్యాక్టర్ ఏం ఫోకస్ పెట్టుకున్నారు మీరు? సో ఐమ్ జస్ట్ 33 అండి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఒక ఆపర్చునిటీ ఇచ్చారు, ఒక యువకుడిని మరి ఒక ఆపర్చునిటీ ఇవ్వడం జరిగింది. మరి నేను మా నాన్నగారు కారుమూరి వెంకట నాగేశ్వరరావు గారు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశారు వెస్ట్ గోదావరికి, ఉమ్మడి వెస్ట్ గోదావరి జిల్లాకి. సో నేను అప్పటి నుంచి, నేను 15 ఏళ్ళ వయసు అప్పటి నుంచి నేను రాజకీయాలు దగ్గరగా చూస్తూ ఉన్నాను. నేను వివిధ ఎలక్షన్స్లో నేను ఆయన వెనక ఉన్నాను, కానీ ముందు కనపడలే, కానీ వెనక నుండి నేను అన్నీ చూడడం జరిగింది. అయితే నాకు ఈసారి డైరెక్ట్గా ఒక ఆపర్చునిటీ దొరికింది. జగన్మోహన్ రెడ్డి గారు నా మీద నమ్మకం పెట్టి ఇంత పెద్ద ఆపర్చునిటీ నాకు ఇచ్చారు. అయితే మాకు చాలా సులువుగా ఉందండి ఈ ఎలక్షన్. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమం, అభివృద్ధే మాకు శ్రీరామ రక్ష. ఇప్పుడు ఎవరైతే పోటీ చేస్తున్నారో వారందరికీ కూడా ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది, ఏం చేశారు, ఒక అకౌంటబిలిటీతో జగన్మోహన్ రెడ్డి ప్రతి పైసాని ఎలా అందరికీ ఇవ్వడంతో పాటు అభివృద్ధి ఎలా చేశారు, అలానే ఇదంతా ఈ మనీ ఏదైతే ఉందో ఇవన్నీ మళ్ళీ ఎకానమీలోకి ఎలా వచ్చింది, ఎకానమీ ఎలా పెరిగింది, ఇవన్నీ కూడా ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా మా గెలుపుకి చాలా ఉపయోగపడుతున్నాయి. తప్పకుండా 90% అయితే జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం వల్లే ఈరోజు ఎవరైనా కూడా మరి ముందుకెళ్తున్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. మిగతా 10% మాత్రం వాళ్ళ సొంత ఇమేజ్ మీద వెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కాలర్ ఉన్నారు, మాధవి కాల్ చేస్తున్నారు టెక్సాస్ నుంచి. మాధవి గారు అడగండి మీ ప్రశ్న. నమస్కారం సార్, నాది ఒక క్వశ్చన్ సార్. మొన్న రీసెంట్ గా జగన్ గారి స్పీచ్ చూస్తుంటే దాంట్లో ఒక విచిత్రమైన అది కామెంట్ చేశాడు. అది ఏంటంటే ఒక అమ్మాయి వస్త్రం గురించి కామెంట్ చేయడం ఎంతవరకు అది సొంత చెల్లెలు, అంటే చెల్లెలు వచ్చి వేరే వాళ్ళు తిడితే వచ్చి అన్నకు వచ్చి చెప్తారు. అలాంటిది ఒక అన్నే చెల్లె చీర గురించి, అది కూడా ఎంత భయంకరంగా అంటే ఆమె పోయి వేరే చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి బెక్ చేసిందని చెప్పినట్టు మాట్లాడారు. అది చాలా వల్గర్ గా ఉంది. అది మీ దగ్గర ఉన్నటువంటి వాసిరెడ్డి పద్మ గాని, రోజా గారు గాని, చంద్రబాబు టీం గాని, లేదా పవన్ కళ్యాణ్ ఎవరన్నా మాట్లాడితే వచ్చి బహిర్గతంగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ గురించి ఇంతగానం మాట్లాడతారు కదా. అలాంటిది ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి చెల్ల గురించి అంత ఎందుకు మాట్లాడవలసి వచ్చింది? అది ఇంకోటి ఏంటంటే స్పీచ్ చూసుకుంటూ మాట్లాడుతున్నాడు. ఎవరైతే రాస్తున్నారో మేము లేడీస్ వచ్చి ఓటేయాలి అని అంటే, లేడీస్ మా ఫ్యామిలీ వాళ్ళు కూడా పోయి ఓటేయాలంటే ఇదే క్వశ్చన్ అడుగుతారు. అలాంటి ముఖ్యమంత్రి ఆడపిల్లకు ఏం సందేశం చేస్తున్నాడు? మేము సేఫ్ గా ఉంటాం, మేము చూడగలము అని చెప్తారా? నేను ఇంకో క్వశ్చన్ అడుగుతానండి. హలో, రైట్. సో బేసికలీ అమ్మా, మీరు ఫస్ట్ ఒకటి వినాలి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ షర్మిల గారిని వ్యక్తిగతంగా కానీ ఏమీ అనలేదు. కేవలం ఎవరైతే రాజశేఖర్ రెడ్డి గారి డైరెక్ట్గా విమర్శించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఒక ఎఫ్ఐఆర్లో చేర్చే విధంగా మరి ఆనాడు ఎర్రం నాయుడు గారితో పిటిషన్ వేయించిన తెలుగుదేశం పార్టీ, మరి ఆ తెలుగుదేశం పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు ఎంత నీచంగా మాట్లాడేవారో మీకు గుర్తు ఇప్పుడు లేదేమో. మరి మాకైతే గుర్తే ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే మర్చిపోలేరు. ఎందుకంటే స్వయాన రాజశేఖర రెడ్డి గారిని మరి నోటికి వచ్చినట్టు మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మన తెలుగుదేశం పార్టీ కానివ్వండి, మరి అలాంటి వారి దగ్గరికి మరి రాజశేఖర్ రెడ్డి గారి కూతురైన షర్మిల గారు మరి ఆ విధంగా మన ఈరోజు చూసుకుంటే కాంగ్రెస్లో ఉన్నా కూడా రాజశేఖర్ రెడ్డి గారిని మరి ఎఫ్ఐఆర్లో చేసిన కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసుకుంటూ, అలానే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ, మరి ఎందుకు ఇలా ఈ పరిస్థితి వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ప్రజల గురించి ఆలోచించారు, ప్రజలకి మంచి చేయాలని ఆలోచించారు, ప్లస్ ఫ్యామిలీని ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు. ఇప్పుడు ఈరోజు చూసుకుంటే
టీఆర్ఎస్లో చూసుకుంటే అదొక ఫ్యామిలీ పార్టీ అని చెప్పి ముద్రపడింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ముద్ర పడలేదు, పడదు కూడా. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్మెంట్ కానీ 2-3 కోటరీస్ కానీ అట్లా ఏమీ ఉండదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు, మంత్రులు ఒక టీమ్గా, ఒక ఎమ్మెల్యేలు, ఒక ఎంపీలు ఒక టీమ్గా కలిసి ఒక కుటుంబంలా పనిచేసి ప్రజలకు మంచి చేసే విధంగా ముందుకెళ్తున్నారు తప్ప లంచాలు ఇవేమీ లేకుండా, స్కాములు లేకుండా. మరి ఇప్పుడు చూస్తే మరి షర్మిల గారు టీడీపీ పార్టీ ఎంత నీచంగా పాలించిందో అందుకే 23 సీట్లు వచ్చాయి. మరి ఈరోజు వారినేమనకుండా, చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనకుండా, అటు బీజేపీ కాంగ్రెస్లో ఉంటూ బీజేపీని ఒక మాట అనకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మాకు షర్మిల గారిని చూసి జాలేస్తుంది. ఏంటి షర్మిల గారు ఇలా వేరే వాళ్ళ మాయమాటలకు పడిపోయి ఇలా మాట్లాడుతున్నారా ఏంటి అసలు అని చెప్పి మేము జాలి పడుతున్నాము. ఆవిడని చూస్తుంటే మాకు చాలా బాధేస్తుంది.